ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మరి నిన్నటి దినాన దేవుని సేవకులు ప్రకాష్ గంటేల గారు ప్రభువునందు నిద్రించారు. మరి వారి యొక్క కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మనందరం ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసిన తర్వాత వాక్యంలోనికి మనం వెళదాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మమ్మలను మరొక రోజు సజీవులుగా ఉంచినందుకు వందనాలు. మీ సన్నిధిలో ఉంచుకున్నందుకు వందనాలు. అయా, ప్రత్యేకించి ప్రకాష్ గంటేల గారి కొరకు మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి జీవితాన్ని బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి, వారి ద్వారా మీరు జరిగించుకున్న పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. మరి మీ పిలుపు మేరకు వారు మీ సన్నిధికి చేర్చబడ్డారు. వారు విడిచి వెళ్ళినటువంటి వారి సతీమణి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కావలసినటువంటి ఆదరణను, ఓదార్పును మీరు దయచేయండి. అయా, వారు చేసిన పరిచర్యను కొనసాగించుటకు నాయన మీరు ముందుగానే మీ సేవకులను ఏర్పరచుకొని ఉంటారని మేము నమ్ముచూ ఉన్నాం. అయా, అనేకులకు ఆదర్శప్రాయంగా, మరి నాస్తికులు సైతము దేవుడు ఉన్నాడని నమ్మే విధముగా రుజువులతో మరి చెప్పేటువంటి జ్ఞానమును ఆయనకి ఇచ్చారు. మీకు వందనాలు. ఆ యొక్క సేవా పరిచర్యను ముగించుకొని మీ సన్నిధికి చేర్చబడ్డారు. మరి వారి పరిచర్యను, ప్రత్యేకించి వారి సతీమణి గారిని మీ యొక్క అమూల్యమైన కృపలో ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క మహాకృప, ఆయన వయస్సు 55 సంవత్సరాలు మాత్రమే. మరి తక్కువ సమయమే, కానీ గొప్ప పరిచర్య. యేసుప్రభు వారు ఎంతకాలం చేశారండి పరిచర్య? 3.5 సంవత్సరాలే. కానీ ఎలాంటి పరిచర్య? గొప్ప పరిచర్య. సో అంటే ఎంత కాలం చేసామనేది కాదు, ఎంత గొప్పగా దేవుని పనిని చేశాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద డెప్త్, ద క్వాలిటీ ఆఫ్ ద మినిస్ట్రీ. వాక్యానుసారమైన పరిచర్యను ఎంతకాలం చేశాం, ఎంతకాలం బ్రతికామనేది కూడా ముఖ్యం కాదు, ఆయన కొరకు జీవించటం ముఖ్యం. యాకోబు అంటాడు, ఫరో అడుగుతాడు యాకోబుని, మీ వయసు ఎంత అని. అంటే యాకోబు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నేను బ్రతికిన కాలము అని కొన్ని సంవత్సరాలు చెప్పి, కానీ నేను జీవించిన కాలము ఇంతే అని చెప్తాడు. హల్లెలూయా. సో అందరూ బ్రతుకుతారు ఈ లోకంలో, ఏమండి? మనుషులు అందరూ బ్రతుకుతారు, కానీ దేవుని కొరకు జీవించిన కాలం ఉంటుందే, అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనందరం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామా, దేవుని కొరకు జీవిస్తున్నామా? వాక్య భాగంలోనికి వెళదాం. మరి మనుషులుగా విశ్వాసులైనప్పటికీ ప్రతి ఒక్కరికి వారి జీవితంలో అభివృద్ధి కావాలి అని, వర్ధిల్లాలి అని, వారికి ఉన్నవి మల్టిప్లై అవ్వాలని ఆశ ఉంటుంది కదండి. ఉదాహరణకి ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, దాని తర్వాత ఇంకొక ఇల్లు కదండి, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి, ఇంకొంచెం పెద్దది. అంటే పెరగాలి, మల్టిప్లై అవ్వాలి అనే ఆశ. చదువు విషయానికి వస్తే కూడా డిగ్రీతో ఆపేస్తున్నారా ఇప్పుడు? ఒకప్పుడు డిగ్రీ అంటే టాప్, కానీ ఇప్పుడు డిగ్రీకి పెద్ద విలువ లేదు. కాబట్టి డిగ్రీ తర్వాత ఏంటి? పీజీ, పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ అని మెడిసిన్ అయితే, ఏమండి, ఆ తర్వాత పిహెచ్డి, డబుల్ పిహెచ్డి చూస్తున్నారు. అంటే మల్టిప్లై, ఎదగాలి, వర్ధిల్లాలి అనేటువంటి ఆశ మనిషిలో ఉంది. ఇక డబ్బు విషయానికి వస్తే చెప్పనవసరంలా. ఏమండి, 1000 రూపాయలతో సరిపెట్టుకునే పరిస్థితి ఉందా? 10,000 కావాలి. నెలకి 1000 జీతం వాడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? అది 10 రెట్లై 10,000 అవ్వాలనుకుంటాడు. 10,000 నుంచి 1,00,000, 1,00,000 నుంచి
10 లక్షలు, 10 లక్షల నుంచి 50 లక్షలు, కోటి, ఇక దానికి అంతం లేదు చెప్పాలంటే. అంటే మనిషి ఆశ ఏదైతే ఉందో ఎదగాలి అని, అభివృద్ధి చెందాలి అని, మల్టిప్లై అవ్వాలని, అది 99.9999% లోక సంబంధమైనవే. అవునా? 100% బిలీవర్స్లో కూడా అదే పరిస్థితి చాలా వరకు. అయితే మన జీవితాల్లో అభివృద్ధి చెందాల్సింది, మల్టిప్లై అవ్వాల్సింది వేరొకటి ఉంది. బైబిల్ చెప్తున్నది ఒకటి ఉంది. అవి మనలో మల్టిప్లై అవ్వాలి, అందులో మనం అభివృద్ధి చెందాలి, అందులో మనం ఎదగాలి, వాటిని ఎక్కువగా సంపాదించుకోవాలి. అవేంటో చూద్దాం. ఎందులో ఎదగాలండి మనం? ఎందులో మల్టిప్లై అవ్వాలి చెప్పండి? ఎందులో మల్టిప్లై అవ్వాలి మనం? ఎందులో మనం అభివృద్ధి చెందాలి, ఎదగాలి? ఏమండి చెప్పండి అయ్యా. వాక్యములో. ఎస్. ఇంకా ఆత్మ ఫలములో. ఇంకా సంతోషం, చాలా సంతోషం అమ్మా. చారిటీ, చాలా వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. వాక్యములో నుంచి తెలుసుకుందాం. ఓకే, హల్లెలూయా. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 2 Peter 1st chapter 2nd verse. Grace and peace be multiplied unto you through the knowledge of God and of Jesus our Lord. Hallelujah. చదవమ్మా. 2 Peter 1st chapter 2nd verse. మొత్తం కలిసి ఉంటే గనక ఆ భాగము వచ్చేటట్టు చదవండి. ఓకే, నేను చెప్తాను, పర్వాలేదు, ఉండేయండి. మనమంతా మల్టిప్లై అవ్వాల్సింది ఎందులో అంటే కృపలో, సమాధానములో. ఎందులో అండి? అంటే మనలో అభివృద్ధి చెందాల్సింది, మనము ఎదగాల్సింది, మనలో పరిపూర్ణముగా ఉండాల్సింది ఏంటయ్యానంటే కృప, సమాధానము. అవి మనలో పరిపూర్ణముగా ఉండాలన్నా, వాటిలో మనం ఎదగాలన్నా, వాటిలో మనం అభివృద్ధి చెందాలన్నా, అవి మనలో మల్టిప్లై అవ్వాలన్నా, అది దేని ద్వారా జరుగుద్దంట? త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ జీసస్ అవర్ లార్డ్. దేవుని గూర్చిన జ్ఞానము, యేసు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానము ద్వారానే అవి మనలో వర్ధిల్లుతాయి, అవి మనలో పెరుగుతాయి. హల్లెలూయా. అంతేనా? సో మనలో మనము ఆశించాల్సింది, ఎందులో ఎదగాలని ఆశించాలి, ఎందులో వర్ధిల్లాలని ఆశించాలంటే దేవుని కృపలో, దేవుని సమాధానములో. సరే, అందులో వర్ధిల్లాలి, అందులో ఎదగాలని మనకు తెలిసింది. అయితే అది దేని ద్వారా జరుగుద్దని తెలుస్తుంది ఇక్కడ? యేసు ప్రభువుని గూర్చిన అనుభవ జ్ఞానము చేత. సో బైబిల్ చెప్పేటువంటి సత్యాన్ని మనం ఆల్టర్ చేయడానికి లేదు, దాన్ని మార్చడానికి లేదు. బైబిల్ ఒక మార్గాన్ని చూపించిందంటే అదే మార్గం, ఇంకో మార్గం లేదు. మనము కృపలో, సమాధానములో ఎదగాలి, దాన్ని ఎక్కువగా సంపాదించుకోవాలంటే దేవునిని గూర్చిన, యేసు ప్రభువుని గూర్చిన జ్ఞానము ద్వారా తప్ప ఇక మరి దేని ద్వారా కూడా మనం దానిని సంపాదించలేమనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఈ దేవుని గూర్చిన జ్ఞానము, యేసు ప్రభువుని గూర్చిన అనుభవ జ్ఞానము మనకి ఎక్కడ దొరుకుతుందయ్యా అని అంటే అది జీవ గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే. మరి ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని కూడా సంపాదించాలనే ప్రయత్నము ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. చదువుకునే బిడ్డలు వారి అకాడమిక్స్లో బాగా జ్ఞానం సంపాదించాలని, ఏదన్నా ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అందులో బాగా
నేర్పరితనం, బాగా నాలెడ్జ్ సంపాదించుకొని అందులో మంచి ప్రొఫెషనల్స్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసు ప్రభువుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని బాగా సంపాదించుకోవాలి అనేటువంటి ఆశ ఉందా అండి క్రైస్తవుల్లో? లేదు. ఎందుకు లేదంటే వారికి సత్యము తెలియదు. సత్యం ఏంటంటే దేవుని కృప లేదా సమాధానము మనలో మల్టిప్లై అవ్వాలంటే అది కేవలము దేవునిని గూర్చిన మరియు యేసు ప్రభుని గూర్చిన జ్ఞానము ద్వారానే సాధ్యము అని. సో ఇక్కడ మరి దేవుని కృప అండ్ సమాధానము మనలో వర్ధిల్లుట గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వర్ధిల్లాలి, ఎదగాలి అంటే, అభివృద్ధి చెందాలంటే మొదటిగా అవి ఉండాలిగా. ఏమండి? ఉన్నాయే కదా అభివృద్ధి చెందాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే దాన్ని 100 రూపాయలు చేయాలి, 1000 రూపాయలు చేయాలనే ఆలోచన నీకు డాడీ? ఓకేనా? రైట్. నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తావు. సో ముందుగా ఏముండాలి? నువ్వు డెవలప్ చేసుకోవాలంటే, అవి మల్టిప్లై అవ్వాలంటే ముందు అవి నీకు ఉండాలి. అవి ఎలా నీకు వస్తాయి? అవి నువ్వు ఎలా సంపాదించుకుంటావంటే, యోహాను సువార్త మనం చూసినట్లయితే, ఇది ప్రతి మనిషికి కాదు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సువార్తలు ఏవైతే ఉన్నాయో, సువార్తలు 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అవి అందరి కొరకు రాయబడ్డాయి. ఈ లెటర్స్ ఉన్నాయి చూసారా, పత్రికలు, అవి ప్రత్యేకించి విశ్వాసుల కొరకు వ్రాయబడ్డాయి. సో ఇక్కడ మనం యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసినట్లయితే, అండ్ దిస్ ఈజ్ లైఫ్ ఇటర్నల్, that they might know thee, the only true God, and Jesus Christ, whom thou hast sent. చదవమా. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్ను అనగా యెహోవా దేవునిని, తండ్రి అయిన దేవునిని, నీవు పంపిన యేసుక్రీస్తును, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. సో మొదటిగా మనకు దేవుని కృప, దేవుని సమాధానము కావాలంటే మనము తండ్రి అయిన దేవునిని, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరిగిన వారమై ఉండాలి. అనగా యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన వారి జీవితంలోనే ఆ కృపా సమాధానాలు ఉంటాయి. ఇతరులకు ఇది సాధ్యము కాదు. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించని వారి జీవితాల్లో ఈ కృపా సమాధానాలు ఉండే అవకాశం లేదు. కాబట్టి అవి మల్టిప్లై అయ్యే అవకాశం అసలే లేదు. అంటే ఇది ఎవరికి ఉంది అవకాశం? ఇది కృపా సమాధానాలు మల్టిప్లై అయ్యే అవకాశం ఎవరికి ఉంది? యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారికి మాత్రమే. సో మనము రక్షించబడటానికి, నిత్య జీవాన్ని పొందుకోవటానికి కూడా మనకి కావాల్సింది ఏంటయ్యానంటే నాలెడ్జ్ అబౌట్ ద ట్రూ గాడ్ అండ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. మనం రక్షించబడటానికి కూడా కావాల్సింది ఏంటి? అద్వితీయ దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుని గురించినటువంటి నాలెడ్జ్, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి నాలెడ్జ్. అట్ ద సేమ్ టైం ఆ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం. సో మనం రక్షించబడటానికి కూడా మనకి నాలెడ్జే కావాలి. నాలెడ్జ్ అంటే చాలా మందికి అర్థం తెలియకపోవచ్చు. నాలెడ్జ్ అంటే నోయింగ్ ద ట్రూ ఇన్ఫర్మేషన్. ఒక విషయాన్ని తెలుసుకోవటాన్ని నాలెడ్జ్ అంటారు, ఒక సంగతిని తెలుసుకోవటాన్ని నాలెడ్జ్ అంటారు. సో ఆ నాలెడ్జ్ అనేది ట్రూత్ అయినప్పుడే అది నిజమైన నాలెడ్జ్. ఏమండి? నాలెడ్జ్ చాలామందికి ఉంటుంది, తప్పుడు నాలెడ్జ్ కూడా ఉంటుంది, అబద్ధము కూడా నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే విని తెలుసుకుంటున్నామో దాన్ని నాలెడ్జ్ అంటాం. 2+2 6 అని ఎవరన్నా చెప్తే అది వింటే నువ్వు తెలుసుకుంటే అది కూడా నాలెడ్జే. కానీ అది రైటా రాంగా? రాంగ్. అది ట్రూత్ కాదు. 2+2 4. అదేవిధంగా ఈ లోకంలో అనేకమైనటువంటి విధాల
నాలెడ్జ్ ఉంది. కానీ ట్రూత్ ఏంటి? సత్యం ఏంటి? ఇది మాత్రమే. సో నాలెడ్జ్ అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడల్లా మనకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే దేవుని వాక్యము, ఇందులోనిదే సత్యము, ఇక ఏది సత్యము కాదు. సో ఇక్కడ మనము కృపలో సమాధానములో వర్ధిల్లాలి అని అంటే, మల్టిప్లై అవ్వాలంటే, మనలో అవి మల్టిప్లై అవ్వాలంటే యేసు ప్రభువుని గూర్చిన జ్ఞానము మనకెంతైనా అవసరం. 3వ వచనం చదువుదాం. లెట్స్ రీడ్ 1 Peter 2 Peter 1st chapter 3rd verse. ఈ అనుభవ జ్ఞానము ఏదైతే ఉందో అది కలిగి ఉండటమే కాదు, అందులో మనము ఫలించేవారిగా ఉండాలి. We should be fruitful in the knowledge of Christ. Then only we are true Christians. యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి అనుభవ జ్ఞానములో మనం ఫలించిన వారిగా ఉండాలి. 3వ వచనం మనం చదివినట్లయితే, according as his divine power hath given unto us all things that pertain unto life and godliness, through the knowledge of him that hath called us to glory and virtue. తన మహిమను బట్టి ఇక్కడ మనం గమనిస్తే ఒక సత్యము స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేంటంటే ఆయన యొక్క డివైన్ పవర్, డివైన్ అంటే ఇటర్నల్, హోలీ, సూపర్ న్యాచురల్, హెవెన్లీ అని అర్థం. పరలోక సంబంధమైన, శాశ్వతమైన, పరిశుద్ధమైన, అసాధారణమైన తన శక్తి ద్వారా ఆయన మనకు జీవమును, అదేవిధముగా ఈ లోకములో దైవత్వముతో జీవించేటువంటి కృపను అనుగ్రహిస్తున్నాడంట. అది కూడా దేని ద్వారా? మళ్ళీ చూస్తే త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ దట్ హ్యాత్ కాల్డ్, మనల్ని పిలిచిన వాని అనుభవ జ్ఞానమును బట్టి ద్వారా. అంటే మనకు రక్షణ యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము ద్వారా కలుగుతూ ఉంది. మనకు శాంతి, సమాధానము, కృప యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమును బట్టి కలుగుతూ ఉన్నాయి. మనలో ఆ కృప, సమాధానము అభివృద్ధి చెంది వర్ధిల్లేది కూడా యేసు ప్రభువుని గూర్చిన అనుభవ జ్ఞానమును బట్టే. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధమైన, శాశ్వతమైన, పరలోక సంబంధమైన శక్తి ద్వారా మనకు ఈ లోకములో జీవించుటకు, అనగా ఆయన బిడ్డలుగా జీవించుటకు, దైవత్వముతో జీవించుటకు కావాల్సినటువంటి శక్తిని కూడా ఎక్కడి నుంచి మనం పొందుకుంటామంట? యేసు ప్రభువుని గూర్చిన అనుభవ జ్ఞానమును బట్టే. మనల్ని పిలిచింది ఆయనే. మత్తయి సువార్త 11:28 మనం చూస్తే ఏమనుందండి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సో మనల్ని పిలిచిన వాని, అనగా యేసు క్రీస్తుని గూర్చిన జ్ఞానము మనకు ఎంతో అవసరము. ఆయన దేని కొరకు పిలిచాడు అనేది కూడా మనకు తెలియాలి. దేని కొరకు పిలిచాడంట? కాల్డ్ us to glory and virtue. దేన్ని పిలిచాడండి? గ్లోరీ అండ్ వర్చ్యూ. గ్లోరీ అనే పదానికి చాలామందికి పెద్దగా అర్థం తెలియదు. పాటల్లో వాటిల్లో ఆరాధన అని చెప్పి గ్లోరీ 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 అంటే గ్లోరీ అనుకుంటారు. గ్లోరీ అని అంటే ఇట్స్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షత, మహిమ అంటే. హల్లెలూయా. సో దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పిలిచింది దేనికయ్యానంటే ఆయన యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధి ప్రత్యక్షతలో మనము ఉండాలి అని. వర్చ్యూ అంటే అర్థం ఏంటంటే ఎ గుడ్ మోరల్ క్వాలిటీ ఇన్ ఎ పర్సన్. అంటే మంచి వ్యక్తులుగా, మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తులుగా, ఇంకా చెప్పాలంటే ఆయన గుణాతిశయములను ప్రచురణము చేయు విధముగా మనం ఈ లోకములో జీవించాలి అని ఆయన మనల్ని పిలిచాడు. హల్లెలూయా. సో ఈ విషయాలన్నీ మనకు ఎలా తెలుస్తాయి? ఎందుకు రక్షించబడ్డాడో చాలామందికి తెలియదు విశ్వాసులకి.
ఎందుకు పిలువబడ్డారో తెలియదు, నెక్స్ట్ ఏంటి అనేది తెలియదు. తెలిసిందల్లా పొద్దున్న లెగిస్తే ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, అది టైం ఉంటేనే. ఆదివారం వీలుంటే చర్చికి వెళ్ళటం, లేకపోతే లేదు. ఇంతవరకే తెలుసు. తోచినంత కానుక వేయటం, ఇంతవరకే తెలుసు క్రైస్తవులకి. యేసు క్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము సంపూర్ణముగా నీకు లేకపోతే నువ్వు ఎందుకు పిలువబడ్డావో, నువ్వు ఎందుకు ఎన్నుకోబడ్డావో, ఎందుకు నువ్వు రక్షించబడ్డావో కూడా నీకు తెలియదు. అది తెలియకపోతే ఆ రక్షణ జీవితానికి అర్థమే లేదు. యూ షుడ్ నో వై యు ఆర్ కాల్డ్, వై యు ఆర్ ఎలెక్టెడ్, వై యు ఆర్ చోజన్. ఇదంతా నీకు ఎక్కడ తెలుస్తుంది నీకు? యేసుక్రీస్తును గురించి తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు బోధను నువ్వు తెలుసుకున్నప్పుడు. సో మనకు తెలియాల్సినటువంటి సత్యం ఏంటంటే, యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము ద్వారానే మనము శాంతి కృపలో వర్ధిల్లగలం. అంతేకాదు, ఆ జ్ఞానము ద్వారానే, ఆ అనుభవ జ్ఞానము ద్వారానే మనం ఈ లోకములో మరి ఆయన కొరకు దైవత్వముతో జీవించగలము. ఫస్ట్ తెస్సలోనియన్స్కి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫస్ట్ Thessalonians 2nd chapter 12th verse. That ye would walk worthy of God, who hath called you unto his kingdom and glory. చదవమ్మా. తన రాజ్యమునకును మహిమకును. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు మనల్ని పిలిచింది ఎక్కడికయ్యా అనంటే, తన రాజ్యమునకును మహిమకును, తన మహిమకును, మిమ్మును పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వాన్ని హెచ్చరించు. ఇట్స్ ఏ వార్నింగ్. నిన్ను ఎక్కడికి ఆహ్వానించాడు, నిన్ను ఎక్కడికి పిలిచాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని అక్కడ ఎలా ఉండాలో అది నువ్వు నేర్చుకోవాలి. యు షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఫోర్ నాలెడ్జ్ అబౌట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ గోయింగ్. రీసెంట్గా మరి మన సంఘ సభ్యులు బలరాం గారు ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు బిజినెస్ కొరకు. ఢిల్లీ వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోయారా డైరెక్ట్గా? ఏమన్నా వెళ్ళిపోయారండి? డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయారా? కాదు. ఢిల్లీలో ఏ ప్రాంతానికి నేను వెళ్ళాలి, ఏ ప్రాంతంలో నేను దిగాలి, ఎక్కడ రూమ్ తీసుకోవాలి, అక్కడికి నేను వెళ్ళాల్సిన దానికి ఎంత దూరం ఉంది, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ తెలుసుకొనే అక్కడికి వెళ్ళాలనేటువంటి ప్లాన్ చేశారు. అవునా? అంతేనా కదా? అవునా కదా? ఒకవేళ మనల్ని ఎవరన్నా అమెరికాకి పిలిస్తే, ఏమండి అమెరికాకి పిలిస్తే మనం ఈ 500 కట్టేసుకొని వెళ్ళిపోతే సరిపోద్దా? కాదు కదా. మనకి తెలియాలి, ఏ నాలెడ్జ్ ఉండాలి. ఈ రూపాయలు అక్కడ చెల్లవు, అక్కడ డాలర్స్ కావాలి. నా దగ్గర లైసెన్స్ ఉందిలే, అక్కడ కారు నడిపేయచ్చులే. కుదరదు. అక్కడ లైసెన్స్ వేరు, అక్కడ కుడివైపు వెళ్ళాలి రోడ్డుకి. ఇక్కడ పడేసినట్టు ఎట్ట పడితే అట్ట రోడ్డు మీద చెత్త అక్కడ పడేయడానికి. అంటే మనము ఎక్కడికి వెళ్ళబోతున్నామో, ఎక్కడికి పిలువబడ్డామో దానిని గూర్చినటువంటి జ్ఞానం మనకి ఉండాలి. వెళ్ళక ముందే ఉండాలి. లేకపోతే యూ కెన్ బి రిజెక్టెడ్. అసలు ఎంటర్ కానివ్వరు. అంతేందుకు, మన భారతదేశంలోని హైదరాబాద్లోని చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడికి నువ్వు పర్టికులర్ డ్రెస్ కోడ్ వేసుకుంటే లోపలికి పోనిస్తే, లేకపోతే లోపలికి కూడా రానిరు. తెలుసా? కొన్ని హోటల్స్లో చెప్పులు వేసుకుని వెళ్తే లోపలికి రానిరు, షూ కంపల్సరీ. కొన్ని ప్లేసెస్కి ఒకవేళ అక్కడ పార్టీ హోస్ట్ అంటారు. హోస్ట్ అంటే ఎవరు? దాన్ని జరిగించుకుంటున్న వాళ్ళు, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు, పలానా గ్రాండ్ హోటల్కి వచ్చేసేయండి అని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చారు. నీకు ఆ హోటల్ గురించి తెలియదు అనుకో, నువ్వు మామూలు బట్టల్లో వెళ్ళిపోయావు అనుకో, నీ దగ్గర ఇన్విటేషన్ ఉన్నా కానీ వాళ్ళ లోపలికి
రానివ్వరు. ఎందుకంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా దేవుడు మనల్ని ఆయన రాజ్యము కొరకు పిలిచాడు. హల్లెలూయా. ఆయన మహిమ అనగా ఆయన సన్నిధి ప్రత్యక్షతలో మనం ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. అందుకే దేవుని సన్నిధికి ఎలా పడితే అలా రాకూడదు. దేవుని సన్నిధికి పరిశుద్ధంగా రావాలి, ప్రార్థనాపూర్వకంగా రావాలి. వెళ్దాంలే, చర్చికి వెళ్దాంలే. కొన్ని చోట్ల చూస్తే మనం షార్ట్స్ వేసేసుకొని, కుర్రోళ్ళు టీషర్ట్లు షార్ట్లు వేసుకొని వచ్చి కూర్చుంటారు చర్చిలో. ఇక లేడీస్ గురించి అయితే చెప్పనక్కర్లా. ఏమండి, వాళ్ళు చర్చికి వచ్చారా లేకపోతే ఫ్యాషన్ షోలకు వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో నువ్వు వెళ్ళే ప్రదేశం ఎలాంటిదో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని నువ్వేం చేయాలా? తెలుసుకోవాలా. యూ షుడ్ నో. అదేవిధంగా క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవించాలి అని అంటే ఏం చేయాలో ఏం చేయకూడదో ఉన్నాయా లేదా? డూస్ అండ్ డోంట్స్. అవన్నీ ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. అందుకని యేసు ప్రభువుని కూర్చిన అనుభవ జ్ఞానము నీకుంటేనే తప్ప నువ్వు ఈ లోకములో నిజమైన క్రైస్తవుడిగా జీవించలేవు. యేసు ప్రభువుని కూర్చిన అనుభవ జ్ఞానము నీకు పూర్తిగా లేకపోతే ఈ లోకములో ఆయనకి మహిమకరమైన సాక్షిగా నువ్వు జీవించలేవు. ఏదో పొద్దున్న లేసాం, ప్రార్థన చేసుకున్నాం, బైబిల్ చదువుకున్నాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ఆయన చెప్తున్నాడు వింటున్నాం, సరిపోదు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎనఫ్. యూ షుడ్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్. దేవుని వాక్యముతో నీకు వ్యక్తిగత సంబంధం ఉండాలా. అది లేకపోతే సత్యములు నీకు తెలియవు. ఎవరో చెప్పింది వింటావు, దాన్ని అనుసరిస్తూ ఉంటావు. వాడు చెప్పేది కరెక్టా కాదో కూడా నీకు తెలియదు. ఎందుకనంటే నీకు ఇది తెలియదు కాబట్టి. అందుకే ఈ రోజున ఎక్కువ శాతం క్రైస్తవ జీవితాల్లో కృపా సమాధానాలు లేవు. ఉన్నా కూడా అవి బేసిక్లోనే ఉన్నాయి తప్ప అందులో ఎదిగి వర్ధిల్లి అందులో ఏమంటారు పరిపూర్ణత అనేది కనిపించట్లా. కృపలో సమాధానములో పరిపూర్ణత నీకు కావాలంటే యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు ఎంత ఎక్కువ సంపాదించుకుంటే అంత పరిపూర్ణతలోనికి నువ్వు వెళ్తావు. మనం ఎందుకు పిలువబడ్డాం? ఎందుకు రక్షించబడ్డాం? God has called us not unto uncleanness but unto holiness అని వాక్యం చెప్తా ఉంది. అపవిత్రతకు కాదు కానీ మనము పరిశుద్ధులుగా ఉండటకే దేవుడు మనల్ని పిలిచాడు అని. నువ్వు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, ఆయన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు ఎందుకు రక్షించబడ్డావో నీకు తెలియకపోతే ఆ రక్షణ జీవితానికి అర్థమే లేదు. నువ్వు పరిశుద్ధురాలిగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. 2 Thessalonians 2nd chapter 14th verse. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. Whereunto he called you by our gospel to the obtaining of the glory of our Lord Jesus Christ. చూసారా? మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ. జాగ్రత్తగా గమనించండి. మనం ఎందుకు పిలువబడ్డాం, ఎందుకు రక్షించబడ్డామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని. మహిమను పొందటానికి, యేసుక్రీస్తు మహిమను పొందటానికి మనము పిలువబడ్డాం, రక్షించబడ్డాం. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. చూసారా? మనందరం కూడా సువార్త ద్వారా రక్షించబడ్డాం. ఎందుకు అనంటే యేసుక్రీస్తు మహిమను పొందుకోవటానికి. టు అబ్టైన్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఇక్కడ ఇంకో గ్లోరీ కూడా ఉంది. అది కూడా చూడాలి మీరు, అది కూడా మీరు తెలియాలి. ఎందుకనంటే ఎక్కువ శాతం క్రైస్తవులు యేసుక్రీస్తు మహిమను పొందుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఇంకొక మహిమ ఉంది, దాన్ని పొందుకోవడానికే, దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకనంటే వారికి యేసు ప్రభువుని గూర్చిన అనుభవ జ్ఞానము లేదు. యేసు క్రీస్తు బోధ అనేది వారికి తెలియదు. నానా విధములైనటువంటి అన్య బోధలతో వాళ్ళు
పీడించబడతా ఉన్నారు కాబట్టి వారు యేసుక్రీస్తు మహిమను సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయట్లేదు, కానీ దేని కొరకు ప్రయత్నం చేస్తున్నారో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 2 మహిమలు ఉన్నాయి ఇక్కడ. మత్తయి సువార్త 4:8 మనమైతే రక్షించబడింది, పిలువబడింది యేసు ప్రభు యొక్క మహిమను పొందుకోవటానికి, సంపాదించుకోవడానికి. అయితే ఈ లోకములో ఇంకొక మహిమ కూడా ఉంది. అదేంటండి? యోహాను మత్తయి సువార్త 4:8 మనం చూస్తే, అగైన్ ద డెవిల్. ఈ మత్తయి సువార్త 4 మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారిని సాతానుడు శోధించుట కదండి. అయితే ఆ శోధనలంతటిని కూడా యేసు ప్రభు వారు చాలా విజయవంతంగా ఆయన జయించాడు. ఎలా జయించాడు? వాక్యమునే ఖడ్గముగా ఆయన వినియోగించి జయించాడు. వాడు 3 రకాల శోధనలు తీసుకొస్తే ఆ 3 రకాల శోధనలకు కూడా ఆయన వాక్యమునే ఆయుధముగా వాడాడు. అదేవిధంగా క్రైస్తవుడిగా నీకు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానము లేకపోతే, దేవుని గురించిన అనుభవ జ్ఞానం లేకపోతే, నీకు వాక్యం తెలియకపోతే, నీ జీవితంలో కూడా వచ్చేటువంటి శోధనల్ని జయించడానికి ఆ వాక్యం అనే ఆయుధం నీ దగ్గర ఉండదు. ఉంటేనే జయించగలవు. చూద్దాం, ఇక్కడ ఇంకో మహిమ ఉంది చూడండి. అగైన్ ద డెవిల్ టేకెత్ హిమ్ అప్ ఇంటూ అన్ ఎక్సీడింగ్ హై మౌంటైన్. ఇది 3వ శోధనగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభువు వారిని ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు సాతానుడు. అండ్ షోయత్ హిమ్ ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దెమ్. జాగ్రత్తగా గమనించండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి, ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ, జాగ్రత్తగా వినండి, ఈ లోక రాజ్యములన్నిటినీ, వాటి మహిమను, వేటి మహిమ అండి? ఈ లోక రాజ్యములన్నిటి యొక్క మహిమను ఆయనకు చూపెను. చూసారా? అంటే ఈ లోక సంబంధమైన చూసారా, అవన్నీ లోక సంబంధమైన మహిమ. ఇంకా చెప్పాలంటే సాతాను సంబంధమైనటువంటి మహిమ అది. మనము దేన్ని సంపాదించుకోవాలని బైబిల్ చెప్తుంది? ఇందాక చదివాం కదా, దేన్ని? యేసు ప్రభువుని గూర్చిన ఆ యేసు ప్రభు యొక్క మహిమను సంపాదించుకోవడానికి మనం పిలువబడ్డాం. కానీ ఈ రోజున క్రైస్తవులు చూస్తే, ఇదిగో 8వ వచనంలో సాతానుడు చూపించాడే యేసు ప్రభుకి, దాని వెనకాలే పడ్డారు. ఏమండి? అన్యులు పడ్డారంటే ఓకే, వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి. ఈరోజు క్రైస్తవులు కూడా ధనాపేక్షతో, లేదంటే ఒక అధికార కాంక్షతో సంఘాలు ఈ రోజున విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి? అధికారంలో నేనుండాలి అనేటువంటి ఆశ. అదే లోక సంబంధమైంది. ఈ ప్రాపర్టీస్ అన్ని నా స్వాధీనంలో ఉండాలనే ఆశ. ఏంటది? లోక సంబంధమైన మహిమ. నేను ప్రెసిడెంట్గా ఉండాలి, నేను సెక్రటరీగా ఉండాలి, నేను ట్రెజరర్గా ఉండాలి. ఏంటది? లోక మహిమ. మళ్ళీ చదువు మా వచనం, తెలియాలి, వ్యత్యాసం తెలియాలి మీకు. మనం పిలువబడింది దేని కొరకు? మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ, వాటి మహిమను ఆయనకు చూపెను. చూపిస్తే ఆయన లొంగిపోయాడు వాటికి. ఈ రోజున 98% క్రైస్తవులు దానికి లొంగిపోతున్నారు. ఆ లాస్ట్ అండ్ ఫైనల్ టెంప్టేషన్కి లొంగిపోతున్నారు. సేవకులు సైతం, చాలామంది సేవకులు కూడా పాపం ఆ ఊబిలో పడి ఆ టెంప్టేషన్కి గురైపోతున్నారు. సో బీ కేర్ఫుల్. Be careful. We are called to obtain the glory of our Lord Jesus Christ, not the glory of the kingdoms of this world. ఈ లోకములో వాటికున్న లోక మహిమను సంపాదించుకోవటానికి కాదు మనం పిలువబడింది. ఒకవేళ ప్రభువుని అంగీకరించక ముందు నీ జీవితం ధనం వెనకాల, అధికారం వెనకాల, ఈ లోక సంబంధం వాటి వెనకాల ఉండుండొచ్చేమో. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత అది ఆగిపోవాలా, అది పోవాలా. ఇంకా చెప్పాలంటే అసలు మనం చచ్చిపోవాలా, మన పాత జీవితం చచ్చిపోవాలా. క్రొత్త జీవితం, న్యూ మ్యాన్ విత్ న్యూ థింకింగ్, విత్ న్యూ వర్డ్స్, విత్ న్యూ హార్ట్, విత్ న్యూ బిహేవియర్, విత్ న్యూ డీడ్స్, విచ్ ఆర్ ఆల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుని పోలిన ఆలోచనలు,
యేసుక్రీస్తు ప్రభువుని పోలిన మాటలు, యేసుక్రీస్తు ప్రభువుని పోలిన జీవిత విధానం, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి కార్యములు, యేసుక్రీస్తు ప్రభువు కోరుకున్నటువంటివే మనము కూడా కోరుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద 2 Peter 1st chapter. మనకేం అర్థమవుతుందంటే యేసు ప్రభువుని గురించినటువంటి అనుభవ జ్ఞానము వలనే మనము ఆయన యొక్క మహిమను కూడా పొందుకోగలం. 4వ వచనం, the 4th verse, whereby are given unto us exceeding great and precious promises, that by these ye might be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust. చదవమ్మా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానమును బట్టి ఆయన మహిమను మనం సంపాదించుకుంటాం. ఆయన మహిమను బట్టి, చదవమ్మా, ఆ మహిమను బట్టి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి, ఆ మహిమలో ఉన్నటువంటి గుణాలు, ఆ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. వాగ్దానములు ఇచ్చినాడు. చూసారా, ఇవన్నీ కూడా యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానములోనే ఉన్నాయి. ఈ వాగ్దానాలు ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి? యేసుక్రీస్తును గూర్చిన నాలెడ్జ్లోనే ఉన్నాయి. ఇంకెక్కడా లేవు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చూసారా, యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానములోనే గొప్ప ఆశీర్వాదములు, వాగ్దానములు మనకు ఉన్నాయి. ఆ వాగ్దానములు మనకి ఏ విధంగా సహాయపడతాయి అంటే, ఈ లోకములో దుష్టత్వము, భ్రష్టత్వము, పాపము, చెడుతనము ఉన్నాయి. వాటిలో మనం పడిపోకుండా, వాటిలో మనం ఇరుక్కోకుండా ఈ వాగ్దానాలు మనకి సహాయం చేస్తాయి. ఉదాహరణకి, ఒక పిల్లవాడు వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. ఎగ్జామ్స్ వస్తున్నాయి. పిల్లవాడు వీడియో గేమ్స్ ఆడుతున్నాడు, ఎగ్జామ్స్ వస్తున్నాయి. తండ్రి ఏం చేస్తాడంటే, లేదా తల్లి ఏం చేస్తాడంటే, అరే వద్దురా చదువుకో అని చెప్తాం. ఏం చేస్తాం మనం? అప్పుడు ఏం చేస్తాం? వింటాడు వాడు? వింటాడు. అప్పుడు ఏమంటుంది తల్లికి అంత, అరే నువ్వు బాగా చదువుకొని నువ్వు ఫస్ట్ క్లాస్ సంపాదించావు అనుకో, నేను నీకు సైకిల్ కొనిస్తాను రా అంటాడు. ఏమండి? సైకిల్ కొనిస్తాను రా అంటాడు. అప్పుడేమవుద్ది చెప్పండి? అప్పుడేమవుద్ది? వాళ్ళ తండ్రి చేసిన వాగ్దానం ఉందే, అది అతన్ని మారుస్తుంది. మారదా? ఏది? చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా చదువుకోకుండా, ఉపయోగం లేని వీడియో గేమ్స్కి వాడు సమయాన్ని వృధా చేస్తున్న వ్యక్తి ఈ వాగ్దానాన్ని, ఆ సైకిల్ నేను సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తాడు? ఇంకా చెప్పండి. ఆ వీడియో గేమ్ పక్కన పెట్టి పుస్తకాలు తీసుకొని, సో దేవుడు మనకి నిత్య జీవాన్ని వాగ్దానంగా ఇచ్చాడు. నీతి కిరీటం, మహిమ కిరీటం, అలాగ అనేక కిరీటాలను దేవుడు మనకి వాగ్దానాలుగా ఇచ్చాడు. ఈ వాగ్దానాలు ఏం చేయాలి? మనల్ని దేనికి సహాయపడాలి? ఇవి ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి వాటిని సంపాదించుకోవటానికి మనము పోరాడాలి. అంటే మంచి పోరాటం. పౌలు గారు అంటారు కదా, మంచి పోరాటము. కానీ ఈ కొన్ని ఉన్నాయి, దేవుడు మనకి అక్కడ ఇస్తాడనేది మనకు తెలియాలి కదా. ముందు తెలియాలంటే ఏం కావాలి? యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము, ఆయన బోధ మనకు తెలియాలి. ఆయన బోధను అనుసరించి బోధించిన అపోస్తల బోధ మనకు తెలియాలి. తెలియకపోతే నువ్వు దానికి ప్రయత్నమే చేయవు కదా. అంటే యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము మనకు శాంతిని, కృపను వర్ధల చేయటమే కాకుండా, వాటిలో పరిపూర్ణతను ఇవ్వటమే కాకుండా, దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క మహిమను సంపాదించుకోవటానికి మాత్రమే కాకుండా, ఈ లోకములో ఆయన కొరకు దైవత్వముతో జీవించట కొరకు మాత్రమే కాకుండా,
ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానాలను మనకి తెలియజేసి వాటి కొరకు మనం జీవిస్తూ ఈ లోకములో ఉన్నటువంటి దుష్టత్వం, భ్రష్టత్వం నుంచి మనము విడిపించబడటానికి యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం మనకి ఉపయోగపడుతుంది. హల్లెలూయా! ఎంత గొప్పది, ఎంత గొప్పది. సో whereby are given unto us exceeding great and precious promises, that by these ye might be partakers of divine nature. ఇక్కడ మనం డివైన్ నేచర్ అనేటువంటి ఒక పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. డివైన్ నేచర్ అని అంటే, డివైన్ అంటే ఏంటండి? ఏమండి చెప్పండి. డివైన్ అంటే దైవ సంబంధమైన, అంటే మన స్వభావము దైవ స్వభావముగా ఉండాలి ఉండాలి ఉండాలి. సో వీ కెన్ ఓన్లీ ఎస్కేప్ ద కరప్షన్ ఆఫ్ ద వరల్డ్ బై దీస్ గ్రేట్ ప్రామిసెస్ which are also in the knowledge of the Christ Jesus alone. యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములోనే ఉన్నటువంటి వాగ్దానాలు ఏవుతున్నాయో అవి, వాటిని బట్టే మనము ఈ లోకము యొక్క భ్రష్టత్వము, మాలిన్యం నుంచి మనము విడిపించబడతాం, తప్పించుకుంటాం. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 Corinthians 7 chapter 1st verse. Having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God. సో మనకి ఇంత గొప్ప వాగ్దానాలు ఉన్నాయన్న విషయం యేసుక్రీస్తు బోధ, అపోస్తుల బోధను వింటేనే తప్ప మనకి తెలియదు. అది తెలుసుకుంటేనే అందులోనే అవి మనకి తెలియజేయబడతాయి. కానీ ఈ రోజున తప్పుడు బోధలు చెప్తూ దేవుడిని కార్లు ఇస్తాడు, బంగ్లాలు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని చెప్తా ఉన్నారు. అవి కాదు యేసు ప్రభు వారు చేసిన వాగ్దానాలు. యేసు ప్రభు వారు చేసిన వాగ్దానాలు ఆయన బోధలో ఉన్నాయి. యేసు ప్రభు వారు చేసిన వాగ్దానాలు అపోస్తుల బోధలో ఉన్నాయి. సో ఆ క్రీస్తు బోధను నువ్వు విన్నప్పుడే నీకు ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు తెలుస్తాయి. లేకపోతే మనుషులు చెప్పే తప్పుడు బోధల వల్ల నువ్వు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతావు. చదవమ్మా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, దేవుని భయముతో ఎట్లా జీవించాలండి మనం? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. అది దేవుని యందు భయము కలిగి మనం జీవించాలి. ఈ రోజున కృపను గురించి బోధించేటువంటి బోధకులు దేవుని భయాన్ని విశ్వాసుల్లోంచి పోగొట్టేస్తున్నారు. ఈ రోజున క్రైస్తవుల్లో ల్యాక్ ఏంటి అని అంటే ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడు క్షమిస్తాడు, కరుణామయుడు. అది కొంతవరకే. ఆ కొంత ఎంతవరకు అంటే నువ్వు మరణించే వరకు, ఆయన వచ్చే వరకు. నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు, ఆయన వచ్చేది ఎప్పుడో నీకు తెలియదు. అంటే ఏ క్షణంలో ఏం జరుగుద్దో నీకు తెలియదు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, మళ్ళీ చదవం ఒకసారి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, దేవుని భయముతో పరిశుద్ధతను పూర్తి చేసుకొనుచు. పరిశుద్ధతలో మనము సంపూర్ణత కలిగి ఉండాలి. మనం ఎప్పటికప్పుడు మన యొక్క శరీరాన్ని, ఆత్మను పవిత్రపరచుకుంటూ ఉండాలి. చదువమ్మా. శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకి తెలుసో తెలియకో శరీరానికి, ఆత్మకి ఈ కల్మషము తగులుతానే ఉంటది, మట్టి అంటుకుంటానే ఉంటది. మనం రోజు ఇంటికి వచ్చి ఏం చేస్తాం? బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే చక్కగా స్నానము చేస్తాం. అలాగే మనము వాక్యము చేత, క్రీస్తు బోధ చేత ఏం చేయబడాలి తెలుసా? ఉదక స్నానము చేయబడాలా. హల్లెలూయా. అంటే వాక్యం అనేది ఎంత అవసరమో, యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము నీకు ఎంత అవసరమో చూడు.
అది లేకపోతే నిన్ను పవిత్రపరచుకోలేవు. అది లేకపోతే నిన్ను పరిశుద్ధపరచుకోలేవు. నిన్ను పరిశుద్ధపరచుకోకపోతే ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోలేవు. ఇవన్నీ నువ్వు చేయాలి అంటే క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం నీకు ఉండాలి. సో విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్ పర్ఫెక్టింగ్ హోలీనెస్, దేవుని యందు భయము కలిగి మనము పరిశుద్ధతలో పరిపూర్ణులము అవ్వాలి. భయం ఉంటేనే తప్పు చెయ్యం. భయం లేకపోతే తప్పు చేసేస్తాం. మనం గమనిస్తూ ఉంటాం, సిగ్నల్స్ దగ్గర వాడు రెడ్ సిగ్నల్ బండి, ఆ బండి అటు ఇటు చూస్తాడు, ఏమని, పోలీసు ఉన్నాడా లేదా. పోలీసు లేదా రెడ్ సిగ్నల్ ఉన్నా, పోలీసు ఉంటే భయం. వాడి చేతిలో కెమెరా ఉంటే ఇంకా భయం. ఆపపోయినా ఫోటో కొట్టేస్తాడు, ఫైన్ పడిపోద్దని. గమనించండి, ప్రభువు నిన్ను ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పని ప్రభువుకు తెలుసు. నీ ప్రతి ఆలోచన కూడా నీకు తెలుసు. ఆ ఆలోచన నీకు రాక మునిపే ఆయనకి తెలుసు. సో బీ కేర్ఫుల్. భయం ఉండాలి దేవుడు అంటే, యేసుప్రభు అంటే భయం ఉండాలి. ఆ భయముతోనే మనం పరిశుద్ధతలోనికి వెళ్ళగలం. ఆ భయముతోనే పరిశుద్ధతలో మనం పరిపూర్ణులు కూడా అవ్వగలం. ఓకే, సో ఈ యొక్క యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము మనల్ని పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్తుంది. చూసారా, యేసు ప్రభుని గురించిన అనుభవ జ్ఞానం మనకి ఎంత మేలు చేస్తుందో. మొదటిగా అదే మనకు రక్షణను అనుగ్రహిస్తుంది. అదే మనలో కృపను, సమాధానాన్ని వర్ధిల్లేలాగా అభివృద్ధి పరిచేలా చేస్తుంది. మనం ఈ లోకములో దైవత్వముతో జీవించడానికి కూడా అదే ఉపయోగపడతా ఉంది. మనం ఎందుకు పిలువబడ్డామో మనకి తెలియజేయడానికి కూడా అదే ఉపయోగపడతా ఉంది. పిలువబడిన దానికి తగినట్టుగా జీవించడానికి కూడా యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం మనకి సహాయపడతా ఉంది. ఏమేమి వాగ్దానాలు మనకున్నాయో యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం ద్వారానే మనకి తెలుస్తూ ఉన్నాయి. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి మనము ఎలా ప్రయత్నం చేయాలో, ఇక్కడ ఏమేమి విడిచిపెట్టాలో కూడా యేసుక్రీస్తుని గురించిన జ్ఞానమే మనకి తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత పరిశుద్ధతలో మనము పరిపూర్ణులవుటకు కూడా యేసుక్రీస్తుని గురించిన జ్ఞానమే మనకి సహాయపడతా ఉంది. ఈ మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. Beloved, now are we the sons of God, and it doth not yet appear what we shall be. But we know that when he shall appear, we shall be like him, for we shall see him as he is. చదవమ్మా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుతుమో. జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము, క్రీస్తు బోధ, అపోస్తుల బోధ మనకి తెలిసినప్పుడే మనం ఇప్పుడు దేవుని పిల్లలమయ్యామనే విషయం మనకి తెలుస్తుంది. నీకు మోషేను గురించిన అనుభవ జ్ఞానం ఉంటే ఇవేమీ తెలియవు. నీకు దావీదుని గురించిన అనుభవ జ్ఞానం ఉంటే ఇవేమీ తెలియవు. నీకు యెషయాను గురించో యోబుని గురించో అనుభవ జ్ఞానం ఉంటే ఇవేమి నీకు తెలియవు. ఎందుకంటే యేసు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం మాత్రమే ఇవి తెలియజేస్తుంది. క్రొత్త నిబంధన మాత్రమే ఆయన శిలువ త్యాగము తర్వాత, పునరుద్ధరణే తిరిగి లేచిన తర్వాత మాత్రమే మనము దేవుని పిల్లలమయ్యాం. పాత నిబంధనలోకి వెళితే మనం దేవుని పిల్లలము కాదు, దేవుని ప్రజలు. అది కూడా మనం కాదు. ఎవరండి? ఇజ్రాయేలీలు మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ మనుషులు, పాపులు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన త్యాగము వలన మనము కూడా ఆ దేవుని పిల్లలమయ్యామనే విషయం మనకి. సో చాలామంది క్రైస్తవులకి ఈ విషయం కూడా తెలియదు. విశ్వాసులం మేము అని అనుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ విశ్వాసులమే. క్రైస్తవులం మేము అనుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ క్రైస్తవులు మనం. కానీ అత్యంత గొప్ప ధన్యత ఏంటో తెలుసా? మన దేవుని పిల్లలం. ఈ విషయం కూడా మనకి ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తుని గురించిన
అనుభవ జ్ఞానం. క్రీస్తు బోధ, అపోస్తుల బోధన బట్టి. చదువు ఏమంటున్నాడు? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ మనం ఈ రోజున దేవుని పిల్లలమని, దేవుని వారసులమని, క్రైస్తవులమని, విశ్వాసులమని మనం చెప్తున్నప్పుడు అందరూ అపహాస్యం చేస్తూ ఉండొచ్చు. వీళ్ళందరూ దేవుని పిల్లలు అంటారా, ఆయన మధ్యాకాశానికి వస్తాడంటే వీళ్ళు ఎత్తబడతారంట అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక రోజున అది జరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన 3వ రోజున తిరిగి లేస్తాడంటే ఎవరు నమ్మలా, కానీ ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అదేవిధంగా మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు. మరలా వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ సమయం ఉంది. చదువమ్మా. అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, ఇంకా జరగలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను మనం చూస్తాం కాబట్టి ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. హల్లెలూయా. సో we are just like him. ఇప్పుడు అలా లేమేమో, ఖచ్చితంగా లేము. కానీ ఆయన్ని కలుసుకుంటామే. ఆ కలుసుకునే సమయానికి ఆయన సంఘమును ఏ విధంగా చేయబోతున్నాడు తెలుసా? ఎటువంటి మడత ఏమంటారు, కళంకము, ఎటువంటి ఇది లేకుండా పరిపూర్ణమైనటువంటి సంఘముగా మనల్ని ఆయన చేసుకుంటున్నాడు. అందుకే ఆయన వాక్యముతో మనకి ఉదక స్నానం చేపిస్తా ఉన్నాడు. ఆయన ఎదుర్కొనే సమయానికి మనలో ఏ మడత ఏమంటారు, కళంకము ఏది ఉండదు. అప్పుడు ఆయనగా మనం చూస్తాము, ఆయన పోలికలోకి మనము మార్చబడతాము. హల్లెలూయా. చాలా మందికి ఈ యొక్క జ్ఞానము లేదు, యేసుక్రీస్తుని గురించిన సత్యాలు తెలియవు. ఒక పెద్ద మనిషి, ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన గత ఒక 20 సంవత్సరాలుగా ఒక సంఘానికి, పెద్ద సంఘానికి వెళ్తూ ఆ సంఘంలో మెంబర్గా ఉన్నాడు. ఆయన నాకు ఒక సందర్భంలో కలిసినప్పుడు నేను క్రిస్టియన్ అండి, పలానా సంఘానికి వెళ్తానన్నాడు. సంఘం పేరు వద్దులేండి, మా సంఘం చాలా పెద్దది, చాలా గొప్పది అని చెప్పాడు. ఓకే, చాలా సంతోషం అనిపించింది. అయ్యా, మరి ప్రభు రాకడకి సంబంధించి మీ సిద్ధపాటు ఎలా ఉంది అని అడిగాను. ఏమడిగాను? ప్రభు రాకడకి సంబంధించి మీ సిద్ధపాటు ఎలా ఉంది? ఏంటండి అన్నాడు. ఏమన్నాడు? ఏంటండి? అదేనండి, ప్రభు మళ్ళీ రాబోతున్నాడు కదా, దానికి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారంటే అవునా అంటున్నాడు అతను. ఏమన్నాడు ఆయన? అవునా, ప్రభు మళ్ళీ వస్తాడా అని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అతను వెళ్ళేది ఒక 50,000 మంది సంఘం ఉండేటువంటి సంఘం, సభ్యులు ఉండే సంఘం. అంత హై టెక్నాలజీ, బయోమెట్రిక్ ఎంట్రీస్. గత 10-15 సంవత్సరాలుగా సంఘానికి వెళ్తున్నాడంట ఆయన. ప్రభు మరలా వస్తాడన్న విషయం అతనికి తెలీదు. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం అది లేకపోతే నీ రక్షణ అనుభవం కూడా వృధా అయిపోద్ది. సాతానుడు నిన్ను పక్కదోవలో తీసుకెళ్ళిపోతాడు. అందుకే పౌలు గారు హెచ్చరిస్తారు, మీ సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకోండి. యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము, క్రీస్తు బోధ, అపోస్తుల బోధ, అవన్నీ కూడా రాబోయే ప్రభువు కొరకు, మనం వెళ్ళబోయే రాజ్యం కొరకు మనం సిద్ధపరుస్తే కానీ ఈ లోక సంబంధమైన చెప్పవవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ లోక సంబంధమే చెప్తున్నారు. దేవుని రాజ్యం కొరకు కానీ ఆయన రాకడకు కానీ సిద్ధపరిచే పరిస్థితి కనిపించట్లా. ఎందుకంటే వారు ఈ లోక మహిమ వెనక వెళ్తున్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా ఈ లోక మహిమ వెనకాలే తీసుకెళ్తున్నారు. కానీ మనం సంపాదించుకోవాల్సింది యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమను. హల్లెలూయా. ఆయన సన్నిధి యొక్క ప్రత్యక్షతను మనము సంపాదించుకోవాలి. లెట్స్ కమ్ బ్యాక్ టు పీటర్. 2 Peter 1st chapter 5th verse, 5th, 6th and 7th verses. And beside this, ఈ యొక్క యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకొని తద్వారా కృపలో సమాధానములో వర్ధిల్లుచు, తద్వారా ఆయన అనుగ్రహించినటువంటి జీవితాన్ని దైవత్వముతో ఆయన మహిమ కొరకు ఒక మంచి క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవిస్తూ, ఆయన మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన వాగ్దానాలను బట్టి ఆయనతో పాటు భాగస్వాములు అవ్వటానికి, ఈ లోక మాలిన్యము నుంచి విడిపించబడుతూ
అంతేకాకుండా అండ్ బిసైడ్ దిస్, ఇవే కాకుండా గివింగ్ ఆల్ డిలిజెన్స్, ఎంతో శ్రద్ధగా, యాడ్ టు యువర్ ఫెయిత్ వర్చ్యూ, మీ విశ్వాసానికి, తెలుగులో ఏమనుందమ్మా? యాడ్ టు యువర్ ఫెయిత్ వర్చ్యూ అని ఏమన్నది? వర్చ్యూ అంటే తెలుగులో మీ విశ్వాసానికి ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము అంటే ఏంటండి? మంచి గుణం. మంచి గుణం. కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు. ఏమండి? విశ్వాసం ఉంటే సరిపోద్దా? సరిపోదు. ఏముండాలి? మంచి గుణం కూడా ఉండాలి. వర్చ్యూ అంటే ఉదాహరణకి హ్యూమిలిటీ ఈజ్ ఎ వర్చ్యూ, పేషెన్స్ ఈజ్ ఎ వర్చ్యూ. ఇది ఓర్పు సహనం అనేది ఒక గుణం, తగ్గింపు అనేది ఒక గుణం. అంటే మన విశ్వాసానికి ఏమేమి యాడ్ అవ్వాలంట? ఏమి యాడ్ అవ్వాలి? విశ్వాసానికి ఏమి యాడ్ అవ్వాలి? మంచి గుణగణాలు. ఎవరి గుణగణాలు? యేసుక్రీస్తు గుణగణాలే. ఆత్మఫలముగా చెప్పబడిన ఆ 9 గుణగణాలు అవి యాడ్ అవ్వాలి. ఆ తర్వాత అంతేకాదు, అండ్ టు వర్చ్యూ నాలెడ్జ్. చూసారా? ఆ యొక్క మంచి గుణగణాలకు మరలా ఏమి తోడవ్వాలండి? సద్గుణమునందు జ్ఞానమును, యేసు ప్రభువుని గూర్చిన జ్ఞానము. అంతేకాకుండా అండ్ టు నాలెడ్జ్ టెంపరెన్స్. చదవమ్మా. జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్. నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా కానీ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఎట్లా? మొన్న ఐజియా 53 చదువుతున్నప్పుడు కుటుంబ ప్రార్థనలో మా బాబాయ్ గారు ఒక వచనాన్ని, ఒక లైన్ మాకు స్పష్టంగా చెప్పారు. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు అనే మాటని ఆయన చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఎన్నోసార్లు మనల్ని ఎంతోమంది బాధ పెడతా ఉంటారు, ఇబ్బందులకు గురి చేస్తారు, నిందలేస్తారు. మనం ఏం చేస్తాం? వెంటనే రియాక్ట్ అయిపోతాం కదా. యేసు ప్రభు వాడిని ఎంత అవమానపరిచారు. ఆయన నోరు, సెల్ఫ్ కంట్రోల్, టెంపరెన్స్. ఇవన్నీ ఎక్కడ నేర్చుకోగలం? యేసు ప్రభు దగ్గరే, ఆయన యొద్దనే ఉన్నాయి. ఇవన్నీ ఇంకే ప్రవక్తల్లో, ఇంకే ఏమంటారు సేవకుల్లో లేవు, ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గర నేర్చుకుంటేనే ఇవి మనకి వస్తాయి. ప్రభు అన్నారు, నా దగ్గర నేర్చుకోండి. పౌలు గారు అన్నారు, నేను నేర్చుకున్నాను అని. సో మనం నేర్చుకోవాలి. సో టెంపరెన్స్. ఆ తర్వాత జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును. టు పేషెన్స్ అండ్ టు టెంపరెన్స్, పేషెన్స్, ఓర్పు, సహనము కూడా ఉండాలి. ఆ తర్వాత యాడ్ గాడ్లీనెస్, సహనమునందు భక్తిని, భక్తి, దైవ భక్తి. అండ్ టు గాడ్లీనెస్ బ్రదర్లీ కైండ్నెస్, భక్తి అందు సహోదర ప్రేమను. సహోదర ప్రేమ చాలా ప్రాముఖ్యమైందండి క్రైస్తవ జీవితంలో. బ్రదర్ 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 అని పిలుచుకుంటూ ఉంటాం, సిస్టర్ 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 అని పిలుచుకుంటూ ఉంటాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. సహోదర ప్రేమనే యేసు ప్రభు వారు మన పట్ల చూపించారు. ఆ సహోదర ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. కానీ ఈ రోజున క్రైస్తవుల్లో లోటుగా ఉన్నది కూడా ఆ సహోదర ప్రేమే. బైబిల్ చెప్తున్నటువంటి సత్యములను ఎవరు అనుసరించట్లేదు. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూసినట్లయితే, బట్ హూసో హ్యావ్ దిస్ వరల్డ్స్ గుడ్ అండ్ సీత్ హిస్ బ్రదర్ హ్యావ్ నీడ్ and shutteth up his bowels of compassion from him, how dwelleth the love of God in him? My little children, let us not love in word, neither in tongue, but in deed and in truth. Chadavama. 1 John 3:17 and 18. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి, ఈ లోకపు జీవనోపాధి గలవాడు అంటే ఈ లోకరీతిగా అన్నీ ఉన్నాయి అతనికి. ఇంకా చెప్పాలంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. అన్ని డబ్బు అన్ని ఎక్కువ ఉన్నాయి.
అయితే ఏం జరిగింది చదవమ్మా. తన సహోదరునికి తన సహోదరుడు అంటే ఎవరు? రక్త సంబంధి మాత్రమే కాదు, తోటి విశ్వాసి. తన సహోదరుడికి అవసరత ఉంది, ఇతని దగ్గరేమో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. తన సహోదరుడు లేమిలో ఉన్నాడు, అవసరతలో ఉన్నాడా? తన సహోదరునికి లేమి కలుగుటయో చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? బ్రదర్లీ కంపాషన్, బ్రదర్లీ లవ్. అది లేకపోతే ఇక దేవుడు 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 అని నువ్వు ఎంత మొత్తుకున్న ఉపయోగం లేదు. చిన్న పిల్లలారా, ఉపవాస ప్రార్థనలు చేసినా, ఆల్నైట్ ప్రేయర్లు చేసినా, బైబిల్ 16 సార్లు చదివినా నీలో సహోదర ప్రేమ లేకపోతే అన్ని వ్యర్థం. చదవం. అందుకే ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా అంటున్నాడు. ఎవరయ్యా చిన్నపిల్లలు? చిన్నపిల్లలు ఎవరో తెలుసా? సహోదర ప్రేమ లేని వాళ్ళు చిన్నపిల్లలు. అంటే ఇంకా దేవుళ్ళ వాళ్ళు ఎదగలేదని అర్థం, ఇంకా దేవుని గురించిన అనుభవ జ్ఞానం పూర్తిగా వాళ్ళకి లేదు అని అర్థం. యేసు ప్రభు చూపించిన మార్గం వాళ్ళకి తెలియదని అర్థం. అందుకే అన్నాడు చిన్నపిల్లలారా, మాటలతో భలే చెప్తారండి. ఏమండి, మాట సాయం మాత్రం బాగా చేస్తారు. ఇక ఉచిత సలహాలు అంటారా, వినేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్టు చెప్తానే ఉంటారు. ఏమండి, మాటలతో బాగా చెప్తారు, మాటలు భలే చెప్తారు. అది పనికిరాదంటున్నాడు దేవుడు. మాటతోనూ నాలుకతోనూ నాలుగుతో కాదు కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. అదే క్రియ జరగాల. అవసరతలో నీ సహోదరుడు ఉంటే నువ్వు చేయవలసిన సహాయము చేయాలా. అందుకే యాకోబు అంటాడు, మేలైనది చేయనెరిగియు దానిని చేయకుండుట వానికి పాపము. నీకు తెలుసు అతనికి అవసరం ఉందని, నువ్వు చేయగలవు, నీ దగ్గర ఉన్నాయి, కానీ నువ్వు చేయవు, చూసావు, అది పాపం. ఆడేవాడు విగ్రహారాధన చేస్తున్నాడు, ఇడు వ్యభిచారం చేస్తున్నాడు. మన పని అంతా ఏంటి? ఎదుటోడి కంట్లో నలుసు చూడటమే మన పని. మన కంట్లో దూలం చూసుకోం. మన కంట్లో దూలం ఎందుకు కనిపించట్లేదంటే అర్థమైనటువంటి క్రీస్తు బోధను మనము వినుటలేదు. క్రీస్తు బోధ నీకు అర్థంలాగుంటే నువ్వేందో నీకు చూపించి నిన్ను సరిచేస్తుంది. హల్లెలూయా. అది లేనంత కాలం నీ కంట్లో దూలం నీకు కనపడదు, ఎదుటోడి కంట్లో నలుసే కనిపిస్తుంది. సహోదర ప్రేమ, ఆ తర్వాత దానికి చారిటీ. ఏంటంటే అది చారిటీ అంటే క్రైస్ట్ లవ్. క్రీస్తు ప్రేమించిన విధముగా మనము అందరినీ ప్రేమించాలి, శత్రువుని కూడా ప్రేమించగలగాలి. క్రీస్తు క్షమించగలిగినట్లుగా మనము కూడా క్షమించగలగాలి. ఈ విధంగా మనం జీవించినప్పుడు మనలో కృపా సమాధానాలు అభివృద్ధి చెందుతూ మల్టిప్లై అవుతూ మనము ఆయనకు మహిమకరమైన సాక్షులుగా జీవిస్తాం. లెట్స్ సీ ద 8th verse which is most important. 8వ వచనం చూడండి ఏమంటుందో ఇక్కడ. ఫర్ ఇఫ్ దీస్ థింగ్, ఫస్ట్ పీటర్ 1st chapter 8th verse. ఫర్ ఇఫ్ దీస్ థింగ్స్ బీ ఇన్ యూ, ఇవన్నీ గనక మీలో ఉన్నట్లయితే, అండ్ అబౌండ్, అవి వృద్ధి చెందుతూ ఉన్నట్లయితే, దే మేక్ యూ దట్ ye shall neither be barren nor unfruitful in the knowledge of our Lord Jesus Christ. చదవమ్మా. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, చూసారా పైన ఇప్పుడు దాకా ఏవైతే విన్నామో అవన్నీ మనం కలిగి ఉండి, అవన్నీ విస్తరించి, అవన్నీ మనలో అభివృద్ధి చెందినప్పుడు, వాటిలో మనం పరిపూర్ణత కలిగినప్పుడు, అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. అంటే మనము యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానములో ఫలభరితముగా ఉండాలి, నిష్ఫలులుగా ఉండకూడదు. ఈ చెప్పబడినవన్నీ కూడా, ఇప్పుడు మనం విన్నవన్నీ కూడా మనము అత్యధికంగా కలిగి ఉండి వాటిని ప్రాక్టీస్ చేస్తూ వాటిలో మనం విస్తరించినప్పుడు మనము నిష్ఫలులుగా కాకుండా ఫలభరితంగా ఉంటాం. హల్లెలూయా.
సో బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ రియల్ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవునికి యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములో ఫలభరితంగా ఉండటం ఎంతైనా అవసరం. అన్నిటికంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆ జ్ఞానము ఎంత అవసరమో, ఆ జ్ఞానానికి ఎంత ప్రాధాన్యత మనం ఇవ్వాలో ఇప్పుడు చూడబోయే వచనాన్ని బట్టి మనకు అర్థమవుద్ది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అపోజిట్ పౌలు గారు, ఆయనకి తెలియని నాలెడ్జ్ లేదు, ఆయనకి ధర్మశాస్త్రం అంతా తెలుసు. అప్పట్లో ఉన్నటువంటి మరి ఏమంటారు ఇతర విశ్వాసాలకు సంబంధించినవన్నీ కూడా నాలెడ్జ్ ఆయనకి చాలా ఉంది. కానీ ఎప్పుడైతే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడో, ఎప్పుడైతే ఆయన్ని తెలుసుకున్నాడో, ఆయన్ని తెలుసుకునే కొద్దీ ఆయనకి పెరిగినటువంటి ఆశ ఏంటో తెలుసా? ఇంకా నేను యేసు ప్రభువుని గురించిన జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి. ఈ రోజున వాక్యం మనకి తెలియజేస్తున్న సత్యం ఏదైతే ఉందో, యేసు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో, అది మనకి అత్యంత అవసరమని, అది మనకి ఎంత అవసరమో ఇక్కడ పౌలు గారు చెప్పిన మాటల ద్వారా మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుద్ది. 3వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, బట్ వాట్ థింగ్స్ వర్ గెయిన్ టు మీ దోస్ ఐ కౌంటెడ్ లాస్ ఫర్ క్రైస్ట్. చదవమా వచనం. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. అంటే ఇతను యేసుక్రీస్తు వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తును సంపాదించుకోవటానికి నాకు ఈ లోకరీతిగా కలిగిన వాటన్నిటిని నేనేం చేస్తున్నాను? నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. 8వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఏ డౌట్లెస్ and I count all things but loss for the excellency of the knowledge of Christ Jesus my Lord. Hallelujah. నిశ్చయముగా చూడండి, నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. For whom I have suffered the loss of all things and do count them but dung that I may win Christ. Hallelujah. చూసారా, పౌలు గారి యొక్క జీవిత విధానము, ఆయన ఇక్కడ రాసినది పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన జీవిత విధానాన్ని రాశాడు. ఆయన ఏం చేశాడంట? యేసు ప్రభువుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఆయనకు కలిగిన దాన్ని అంతటినీ కూడా నష్టముగానే కాదు, పెంటగా ఎంచాడంట. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తుని గూర్చిన జ్ఞానము ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత ప్రధానమైనదో ఒకసారి ఆలోచించండి. ఈ రోజున దానిని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, ఆయన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, అందులో ఎదగాలి అనేటువంటి ప్రయత్నం చేయకుండా ఈ లోక సంబంధమైన వాటిని మనుషులు కోరుకుంటున్నారు. అంటే ఆ యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానముతో పోలిస్తే ఈ లోకానికి సంబంధించింది ఏదైనా కూడా దేంతో సమానం అండి? దేంతో సమానం చెప్పాలి? పెంట, అంతే. సో ఈ రోజున క్రైస్తవ సమాజం అంతా పెంట వెనకే పరిగెత్తా ఉంది. యేసు ప్రభుని గురించిన జ్ఞానం కొరకు ఎవరు దాన్ని సంపాదించుకోవాలనే ఆశ లేదు. అందుకే అటువంటి క్రైస్తవులుగా ఉన్న వారి జీవితాల్లో కృప లేదు, సమాధానం లేవు. కృప సమాధానాలు విస్తరించడం అనేది అసలే లేదు. ఎవరైతే యేసు క్రీస్తును గూర్చిన ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారో, అందులో ఎదుగుతూ ఉంటారో, వారిలో కృప సమాధానము కూడా వర్ధిల్లుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అబౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ జీసస్ క్రైస్ట్ వరల్డ్లీ గ్లోరీ ఉంది, గాడ్లీ గ్లోరీ కూడా ఉంది. సాతానుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి లోక మహిమ ఉంది, యేసు ప్రభు వాగ్దానం చేసినటువంటి ఆయన మహిమ కూడా ఉంది. నువ్వు ఏది సంపాదించుకోవాలనుకుంటున్నావు? చాయిస్ నీదే. నీకు గనక యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం లేకపోతే, ఆయన బోధ నీకు తెలియకపోతే, అపోస్తుల బోధ నీకు తెలియకపోతే, నువ్వు
ఇటువైపు వెళ్ళిపోతావు. అది తెలిస్తే రైట్ రూట్లో ప్రభు మార్గంలోనికి వెళ్తావు. సో అబ్టైనింగ్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్ అండ్ సేవియర్ will help us to live a testimonial life for His glory in this world, and the grace and peace will be multiplied. We have to be very particular about the doctrine. 2 John 9th verse and 10th verse. యోహాను రాసిన 2వ పత్రిక 9-10 వచనాలు. Whosoever transgresseth and abideth not in the doctrine of Christ hath not God. యేసు క్రీస్తు బోధలో గనక నీవు నిలిచి ఉండకపోతే నీలో దేవుడు లేడు. తెలుగులో ఎరిగిన వాడు కాదు, సంథింగ్ ఉంటుంది. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు కాదు. అక్కడ ఏముందండి? కరెక్ట్ గా నాట్ గాడ్. దేవుడు లేడు నీలో. క్రీస్తు బోధ ఉంటేనే దేవుడు నీలో ఉన్నట్టు. అండ్ హీ దట్ అబైడెత్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ హీ హ్యాత్ బోత్ ద ఫాదర్ అండ్ సన్. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని క్రీస్తు బోధలో నిలిచి ఉన్న వారిలోనే తండ్రి కుమారుడు కలయికైన పరిశుద్ధాత్ముడు ఉంటాడు. సో వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎక్సలెన్సీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, నాలెడ్జ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ వీ కెన్ ఫైండ్ అండ్ గెట్ అబ్టైన్ ఫ్రమ్ క్రైస్ట్ డాక్ట్రిన్ అండ్ అపోస్టల్ డాక్ట్రిన్ ఓన్లీ. అందుకే 10వ వచనం అంటుంది, ఇఫ్ దేర్ కమ్ ఎనీ అంటు యూ and bring not this doctrine, receive him not into your house, neither bid him Godspeed. ఎవడైనను ఈ బోధ తేక, ఈ బోధ అంటే క్రీస్తు బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల మా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. సో అనేక విధమైన తప్పుడు బోధలు తీసుకొని ఈ రోజున వస్తూ ఉంటారు. మీ ఇంటికి ఈ రోజున డైరెక్ట్ రాకపోవచ్చు, టీవీ ఛానల్ ద్వారా యూట్యూబుల్లో ఉంటారు. ఏదైనా వాక్యమేగా, ఈయన భలే నవ్విస్తాడు, ఈయన భలే చెప్తాడు, మనవాళ్ళు చూసేది అందుకే, ఈయన భలే జోకులు వేస్తాడు, ఈయన చెప్తే భలే నవ్వుకో. ఏది పడితే అది వినబాకండి, ఏది పడితే అది వింటే మీ పని అంతే. క్రీస్తు బోధ. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ వాచింగ్ అండ్ హియరింగ్. యూ షుడ్ బి కన్ఫైన్డ్ టు ద క్రైస్ట్ డాక్ట్రిన్ అండ్ అపోస్టల్ డాక్ట్రిన్. Then only you can grow and multiply in peace and grace. Amen. Hallelujah. అందరు లేచి నిలబడితే మన విన్న వాక్యము మన జీవితాల్లో నెరవేరులాగిన ప్రభు కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు మనకు అందించిన వాక్యము మన హృదయాల్లో స్థిరపరచబడి దాన్ని అనుసరించి మనం జీవించి కృపలో సమాధానములో మనం వర్ధిల్లులాగున ఆయన కృపను కోరుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మరొక పునరుద్ధాన దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు, మీకు వందనాలు. మేము ఊహించని కార్యములు మా జీవితాల్లో చేస్తూ మమ్మల్ని అసాధారణమైన క్రైస్తవులకి ఈ లోకంలో జీవింపజేస్తున్నందుకు వందనాలు. అయ్యా, ఇప్పుడు వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. తండ్రి, మా జీవితాల్లో కృపా సమాధానాలు మరి మల్టిప్లై అవ్వాలంటే అది కేవలము నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానమును బట్టే. కాబట్టి నాయన, ఈరోజు ఈ క్షణం మొదలుకొని నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మేము కూడా అపోజిట్ పౌలు వలె ఈ లోకానికి సంబంధించిన సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. ఏమాత్రం వాటి వైపు చూడకుండా మరి సాతాను లోక మహిమను మాకు ఆఫర్ చేస్తూ ఉంటాడు, టెంప్ట్ చేస్తూ ఉంటాడు. కానీ మేము సంపాదించుకోవాల్సింది యేసుక్రీస్తు మహిమ. అందుకోసమే మేము పిలువబడ్డాం. కాబట్టి మేము ఎందుకొరకు రక్షించబడ్డామో, ఎందుకొరకు ఎన్నుకోబడ్డామో, ఎందుకొరకు పిలువబడ్డామో, ఎందుకొరకు నాయనా ఈ లోకంలో ఇంకా సజీవులుగా ఉన్నామో ఆ విషయాలను నిన్ను కూర్చిన జ్ఞానమును బట్టి తెలుసుకొని ఆ విధంగా జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని, ఏ యోగ్యత అర్హత నాకు లేదయ్యా, నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనం తెలియజేస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed.